హలో! ఈ సెషన్‌కు మీకు స్వాగతం. ఈ సెషన్‌లో సోలార్ వాటర్ పంప్ ఇన్‌స్టాలేషన్ మరియు కమిషనింగ్ చేయడంలో అనుభవం పొందటానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాం. విజయవంతమైన సెటప్‌ని తయారు చేయడానికి మనం కాంపోనెంట్స్, ఇన్‌స్టాలేషన్ విధానాలు మరియు పనిచేసే విధానాల గురించి తెలుసుకుందాం. రండి. లక్ష్యాలు. ఈ సెషన్ పూర్తయ్యే సమయానికి మీరు చేయగలిగినవి: సోలార్ వాటర్ పంప్ ఏర్పాటు చేసి పరీక్షించడం. సోలార్ వాటర్ పంప్ ఏర్పాటు చేసి పరీక్షించడానికి కావలసిన టూల్స్, మెటీరియల్స్ మరియు ఎక్విప్మెంట్లను ముందుగా చూద్దాం. మనకు టూల్స్, మెటీరియల్స్ మరియు ఎక్విప్మెంట్లు కావలసి ఉంటుంది. సోలార్ పీవీ మాడ్యూల్ 335 వాట్లు 38.16 వాట్స్ 2. బిఎల్డిసి మోటార్ పంప్ సెట్ 750 వాట్లు 4872 వోల్ట్లు DC 1. ప్లంబింగ్ పైపులతో స్టీల్ వాటర్ ట్యాంక్ 2. కంట్రోల్ ప్యానెళ్లతో డిజిటల్ DC వోల్ట్మీటర్ 1, డిజిటల్ DC ఆమ్మీటర్ 1, DC MCBలు 2, DC టెర్మినల్స్ మరియు ప్యాచ్ కార్డ్స్, స్పానర్లు, కత్తి, స్క్రూడ్రైవర్, మల్టీమీటర్ మరియు DC క్లాంప్ మీటర్. తర్వాత సోలార్ వాటర్ పంపును ఇన్స్టాల్ చేయడానికి ఎలాంటి పరిస్థితులు ఉండాలో చూసి తెలుసుకుందాము. సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ కోసం సరైన వాతావరణాన్ని క్రియేట్ చేయటం చాలా ముఖ్యం. అది ఎక్కువ సూర్యకాంతికి సరయ్యే విధంగా సమర్థవంతంగా శక్తి ఉత్పత్తి చేయుటకు మరియు సిస్టమ్ యొక్క పనితీరు మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. సోలార్ ప్యానెళ్లను నిలబెట్టడానికి సరైన ప్రదేశం విశాలమైన వ్యవసాయ క్షేత్రం, సూర్యకాంతిపై నుంచి కింద పడుతూ పరిసరాలను ప్రకాశింపచేసే విధంగా ఉండాలి. తర్వాత మనం సోలార్ పంపును ఇన్స్టాల్ చేయడానికి ప్రదేశాన్ని గుర్తించాలి. మన సోలార్ పంప్ సిస్టమ్ కోసం లొకేషన్ను ఎంచుకోవటం మరియు సిద్ధం చేయటం దాని సరైన పనితీరుకు చాలా ముఖ్యమైనది. సహజమైన నీటి వనరులకు దగ్గరగా ఉండటం అనేది పొడవైన కేబుల్స్ కారణంగా ఎనర్జీ నష్టాన్ని తగ్గించడానికి మరియు సరైన సిస్టమ్ పనితీరును నిర్ధారించడానికి కీలకం అవుతుంది. సోలార్ ప్యానెల్స్ మీద నీడ పడే విధంగా చెట్లు లేదా భవనాలు వంటి అడ్డంకులు లేకుండా ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవటం చాలా అవసరం. సోలార్ ప్యానెల్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ విధానంలో సివిల్ వర్క్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మౌంట్ నిర్మాణం మరియు ఎక్కువ SPV మాడ్యూళ్ల బరువుకు సపోర్టుగా ఉండే దృఢమైన పునాదిని నిర్ధారిస్తుంది. సివిల్ వర్క్ కొన్ని ముఖ్యమైన స్టెప్పులతో ఉంటుంది. ముందుగా మౌంటింగ్ స్ట్రక్చర్ మరియు ఎలక్ట్రికల్ గ్రౌండ్ పాయింట్ కోసం పిట్ని సిద్ధం చేయండి. సరైన పనికి సరైన పనితీరు కోసం ప్లేస్మెంట్ మరియు అలైన్మెంట్ సరిగ్గా ఉందని నిర్ధారించుకోవాలి. తర్వాత సిమెంట్ కాంక్రీట్ని సిద్ధం చేయండి. ఖచ్చితమైన మిక్సింగ్తో ఒక గట్టి మన్నికైన పునాది కోసం పిట్లోకి పోయడం. చివరిగా SPV మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్కు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న నిర్మాణాన్ని నిటారుగా ఉంచి ఫౌండేషన్ మీద దానిని జాగ్రత్తగా అసెంబుల్ చేయాలి. సోలార్ ప్యానెల్ స్పెసిఫికేషన్ల ఎంపిక వాటి అవసరాల ఆధారంగా పంపుతో సమానంగా ఉండాలి. తర్వాత సోలార్ పంప్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాలేషన్ చేయడానికి ఖచ్చితమైన సివిల్ వర్క్తో బలమైన పునాది ఉందని నిర్ధారించడం చాలా ముఖ్యం. ఇది సిస్టమ్ వివిధ పర్యావరణ పరిస్థితుల మధ్య ఎక్కువ కాలం చక్కగా పనిచేయడానికి అవకాశం కలిగిస్తుంది. అంతేకాకుండా సిస్టమ్ ఆగకుండా పనిచేయడానికి అవసరమైన ప్లంబింగ్ పనిని అమలు చేయడం అనేది చాలా అవసరం. పంపును యాక్టివేట్ చేయడానికి సిరీస్ లేదా ప్యారలల్ కనెక్షన్ అవసరమా అనే విషయం ఈ విధంగా నిర్ణయం అవుతుంది. ఈ సిస్టమ్ కోసం తగిన పంప్ కంట్రోలర్ను ఎంచుకోవాలి. తర్వాత సోలార్ వాటర్ పంప్ సిస్టమ్ కోసం వివిధ కాంపోనెంట్లను ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము. మనం సోలార్ ప్యానెల్ పంప్ మరియు పంప్ కంట్రోలర్ వంటి కాంపోనెంట్లను కలపడం గురించిన పూర్తి అవగాహనను అందించడానికి వాటిని కనెక్ట్ చేద్దాము. ఈ డెమాన్స్ట్రేషన్ కోసం మనం ప్యారలల్గా కనెక్ట్ చేయబడిన 3 35 వాట్ల సోలార్ ప్యానెళ్లను, 1 HPDC వాటర్ పంప్ మరియు పవర్ కంట్రోలర్ని ఉపయోగిస్తూ ముందే చెప్పినట్లుగా ఈ కాంపోనెంట్లు అన్నీ వాటి సంబంధిత స్థానాల్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి.
ముందుగా సోలార్ ప్యానెళ్ల వైర్లను గుర్తించి వాటిని MC4 కనెక్టర్లకు కనెక్ట్ చేయాలి. ఎరుపు వైర్లను మేల్ MC4 కనెక్టర్కు మరియు నలుపు వైర్లను ఫిమేల్ కనెక్టర్కు అటాచ్ చేయాలి. అది సరైన పొలారిటీని నిర్ధారిస్తుంది. పంప్ కంట్రోలర్ సరైన ప్రదేశంలో ఉన్నందున వాటర్ పంపును వైర్ చేయడానికి ఇది సరైన సమయం. అన్ని కనెక్షన్లు సురక్షితంగా ఉన్నాయని మరియు సరిగ్గా ఇన్సులేట్ చేయబడ్డాయని నిర్ధారించుకోవాలి. ఈ ప్రక్రియలో అవసరమైతే వైర్లను పొడిగించడానికి సిద్ధంగా ఉండి చక్కని వాటర్ ఫ్లో కోసం అవసరమైన ప్లంబింగ్ పనిని పూర్తి చేయండి. ఈ కనెక్షన్లను చేయడానికి ముందు సోలార్ ప్యానెల్ నుండి కేబుల్స్ పంప్ కంట్రోలర్ కనెక్ట్ చేయబడలేదని నిర్ధారించుకోవాలి. ఇది షాక్లను నిరోధిస్తుంది. చివరగా సోలార్ ప్యానెళ్ల కేబుళ్లను పంప్ కంట్రోలర్ కనెక్ట్ చేసి స్విచ్ను ఆన్ చేయాలి, ఫ్లిప్ చేయాలి. పంపు నుండి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు చూడండి. ఇది మనం జాగ్రత్తగా రూపొందించిన కనెక్టర్లకు రుజువు. తర్వాత అన్ని డివైజుల ఎలక్ట్రికల్ కనెక్షన్లను ప్రదర్శించే మరొక విధానాన్ని చూద్దాము. ఈ విధానం ముందు చెప్పిన సంప్రదాయ పద్ధతికి మించి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఫేస్లో ఒక కొత్త విధానాన్ని తెలియజేస్తుంది. ఇది సోలార్ ప్యానెల్ మరియు పంప్ కనెక్ట్ చేయబోతున్న కంట్రోల్ ప్యానెల్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. అవసరమైన సర్క్యూట్ బ్రేకర్లు కూడా ఇక్కడ పొందుపరచబడ్డాయి. వోల్టేజ్ మరియు కరెంట్ చెక్ చేయడానికి సోలార్ ప్యానెల్ మీద యామ్మీటర్ మరియు వోల్ట్ మీటర్లు జోడించబడ్డాయి. ముందుగా 2 సోలార్ PV మాడ్యూళ్లను గుర్తించాలి. ప్రతి మాడ్యూల్ 335 వాట్ల రేటింగ్తో ఉండి ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడింది. మన తర్వాత పని వాటి సంబంధిత వైర్లను గుర్తించడము. తర్వాత మనం ఈ వైర్లను జాగ్రత్తగా కంట్రోల్ ప్యానెల్కు కనెక్ట్ చేయాలి. BLDC మోటార్ పంప్ సెట్ లక్షణాలకు తగినట్లుగా వాటిని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఈ సెట్కు 750 వాట్ల పవర్ అవసరం ఉంటుంది. అందువలన ఇక్కడ ఖచ్చితత్వం అనేది చాలా ముఖ్యం. భద్రతా చిట్కా: ముందుగా సెటప్ జరిగినప్పుడు ప్రమాదవశాత్తు యాక్టివేషన్ జరగకుండా నిరోధించడానికి అన్ని లోడ్ స్విచ్లు ఆఫ్లో ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత మనం సోలార్ PV మాడ్యూల్ కనెక్ట్ చేసిన వైర్లను కంట్రోల్ ప్యానెల్లోని వాటి స్థానాల్లో జాగ్రత్తగా అటాచ్ చేయాలి. సోలార్ PV మాడ్యూల్ నుండి కనెక్ట్ చేయబడిన వైర్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వాటిలో ఎక్కడా ఏమీ చిక్కులు లేదా ముడులు లేకుండా చూసుకోవాలి. కంట్రోల్ ప్యానెల్లో వైర్లు కలిపే ప్రదేశాలను చెక్ చేయాలి. కంట్రోలర్ ప్యానెల్లోని సంబంధిత టెర్మినల్తో ఆన్లైన్ చేసి షార్ట్ సర్క్యూట్ లేదా సిస్టమ్కు ఎటువంటి నష్టం కలగకుండా పొలారిటీని సరిగ్గా సరిపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలైన్ చేసిన తర్వాత వైర్లను వాటి టెర్మినల్కు జాగ్రత్తగా బిగించాలి. అన్ని కనెక్షన్లు గట్టిగా మరియు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఇప్పుడు సోలార్ ప్యానెల్ కరెంట్ మరియు వోల్టేజ్ని తెలుసుకోవడానికి కంట్రోల్ ప్యానెల్కు DC వోల్ట్ మీటర్ మరియు DC యామ్మీటర్లను కనెక్ట్ చేసి కాన్ఫిగర్ చేయాలి. ప్రతి మీటర్లోని పాజిటివ్ మరియు నెగటివ్ టెర్మినల్స్లను కంట్రోల్ ప్యానెల్ మీద సంబంధిత టెర్మినల్కు జాగ్రత్తగా అటాచ్ చేయండి. రీడింగ్లో ఎటువంటి తప్పులు రాకుండా ఉండడానికి సురక్షితమైన కనెక్షన్ ఉందని నిర్ధారించుకోవాలి. తదుపరి స్టెప్లో 2వ సర్క్యూట్ బ్రేకర్ను కనెక్ట్ చేయడం. ఈ కనెక్షన్ సిస్టంలో ఎలక్ట్రికల్ పవర్ సరైన పంపిణీ మరియు నిర్వహణను నిర్ధారిస్తుంది. ఆ తర్వాత సర్క్యూట్ను పూర్తి చేసి పంప్ ఆపరేషన్ను ఎనేబుల్ చేయడానికి అవసరమైన విధంగా పంపు నుండి అదనపు వైర్లు కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం పంప్ సిస్టమ్ కాంపోనెంట్లను హైలైట్ చేయడానికి కొంత సమయం తీసుకుందాము. ఇది ఇంటర్ఫేస్ మరియు వేగం రెండింటినీ చూసుకుంటూ కంట్రోల్ చేయడానికి రూపొందించబడిన కంట్రోలర్ యూనిట్తో ఉంటుంది. ఇది మొత్తం సెటప్ సామర్థ్యాన్ని మరియు పనితీరును మెరుగుపరుస్తుంది. వాటర్ పంపుకు శక్తివంతం చేయడానికి అవసరమైన కనెక్షన్ చేయాలి. మనం మరింత ముందుకు వెళ్ళడానికి ముందు మన సిస్టమ్కు అత్యంత అందుబాటులో వనరు ఉందని నిర్ధారించుకుందాం. మన సహజ నీటి వనరు ట్యాంక్ అయినా బాటమ్ తగినంతగా నిండి పనిచేయడానికి సిద్ధంగా ఉందని మనం ధృవీకరించుకోవాలి. అన్ని కనెక్షన్లు చేసిన తర్వాత సిస్టమ్ స్విచ్ లేదా లోడ్ను జాగ్రత్తగా ఆన్ చేసి అన్ని కనెక్షన్లు వాటి స్థానాల్లో సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ను పూర్తిగా పరీక్షించవలసిన సమయం వచ్చింది. మనం మన కంట్రోలర్ ప్యానెల్లో అందుబాటులో ఉన్న సాధనాలు,
డీసీ వోల్ట్మీటర్ మరియు డీసీ యామ్మీటర్ కరెంట్లు మరియు రీడింగ్లు రెండింటినీ జాగ్రత్తగా ఉపయోగించి పరిశీలించడం. సిస్టమ్ మనకు కావలసిన పారామీటర్స్లో పనిచేస్తుందని నిర్ధారిస్తూ సిస్టమ్ పనితీరు మరియు సామర్థ్యం గురించి విలువైన అవగాహనను అందిస్తుంది. సిస్టమ్ యాక్టివేట్ చేయబడినప్పుడు దిగువ స్టీల్ ట్యాంక్ నుండి ఎగువ స్టీల్ ట్యాంకు నీరు పంప్ చేయబడిందని గ్రహించాలి. ఇది మన సిస్టమ్ ఖచ్చితంగా పనిచేస్తోందని నిర్ధారిస్తుంది. ఈ వాటర్ పంప్ సిస్టమ్ పగటిపూట మాత్రమే పనిచేస్తుందని మరియు బ్యాటరీ అవసరం లేదని గమనించాలి. ఇది మనల్ని ఈ సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. ఈ సెషన్లో మనము వీటి గురించి తెలుసుకున్నాం. సోలార్ వాటర్ పంప్ సిస్టమ్ కోసం సరైన ప్రదేశాన్ని ఎంచుకోవటం, సోలార్ వాటర్ పంపును ఏర్పాటు చేసి ఇన్స్టాల్ చేయడము, తర్వాత సోలార్ ప్యానెల్ను పరీక్షించడం. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాం.